పెద్ది వర్సెస్ పారడైజ్. చరణ్ కు నాని షాక్. టాలీవుడ్ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే స్థాయికి ఎదిగిపోయింది. భారీ బడ్జెట్లు, స్టార్ కాస్టింగ్, ఇంటర్నేషనల్ టెక్నికల్ టీమ్స్ తో తెలుగు సినిమాలు ఓ క్రేజీ ఫోర్స్ లా మారిపోయాయి. ఇప్పుడు అదే ఫోర్స్ తో రాబోతున్నాయి రెండు బిగ్ సినిమాలు. అందులో ఒకటి రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది కాగా, రెండోది నాని నటిస్తున్న ద పారడైజ్ మూవీ. ఈ రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ కాబోతున్నాయి. నాని పారడైజ్ సినిమా 2026 మార్చి 26న ఎప్పుడో కర్చీఫ్ వేసుకొని కూర్చుంది. ఇక ఇప్పుడు అదే లైన్ లోకి రామ్ చరణ్ పెద్ది సినిమా వచ్చేస్తుంది. రీసెంట్ గా పెద్ది సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేస్తూ ఫస్ట్ షాట్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చ్ 27న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో రసవత్తరమైన పోటీ చోటు చేసుకుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమాలకు పనిచేస్తున్న ఇద్దరు డైరెక్టర్లు సుకుమార్ శిష్యులే. పెద్ది సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. ఉప్పెన సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈసారి మాస్ ఎమోషన్ అన్ని కలిపేలా రామ్ చరణ్ తో ఓ డిఫరెంట్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా తెరపైకి తీసుకొస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ చూస్తే చరణ్ మాస్ వాక్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఏఆర్ రెహమాన్ ఇచ్చిన నేపథ్య సంగీతం మరో లెవెల్లో ఉంది. ఇక ఇప్పటికే 3 షెడ్యూల్స్ పూర్తవడంతో పాటు పాటలు కూడా రెడీ అయిపోయాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కి మేకర్స్ సన్నాహాలను మొదలు పెట్టేశారు. ఇక ది పారడైజ్ విషయంలో చెప్పాలంటే, నాని చేసిన రీసెంట్ పాత్రలు ఎంత వరకు ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాయో, ఈ సినిమాలో ఆయన పూర్తిగా మాస్ యాంగిల్ తో అలరిస్తారని పోస్టర్స్, టీజర్ గట్రా క్లారిటీ ఇచ్చేస్తాయి. ఇక హిట్ 3 టీజర్ తో షాక్ కి గురైన ప్రేక్షకులు పారడైజ్ లో నాని రఫ్ అండ్ రగ్డ్ లుక్ చూసి ఆశ్చర్యపోయారు. నాని నుండి ఊహించని ఓ వైలెంట్ యాక్టర్ ను ఈ సినిమా ద్వారా చూడబోతున్నాం. దీనికి తోడు కథ కూడా డాగ్ షేడ్ లో ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయి. రెండు సినిమాలు టాలీవుడ్ ని గర్వపడేలా చేసే ప్రాజెక్ట్స్. గేమ్ చేంజర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పెద్దిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక అదే విధంగా నాని ఊరమాసంటూ తెర మీదికి రావడం చాలా మందికి కొత్త అనుభూతి. ఇక ఈసారి ఆయన బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని తిరగరాయేలా కనిపిస్తున్నాడు. మొత్తంగా చెప్పాలంటే, శ్రీరామనవమి 2026న తెలుగు ప్రేక్షకులకు ఏకంగా రెండు బ్లాక్ బాస్టర్స్ ఫెస్టివల్స్, ఒకదానిపై ఒకటి కాదు, రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో భారీ ప్రమోషన్స్ తో వస్తున్నాయంటే ఈ పోటీ రసవత్తరంగా మిగిలిపోనుంది. మరి మాస్ మ్యాజిక్ ఎవరిది? చరణ్ గెలుస్తాడా, లేక నాని ఊహించని షాక్ ఇస్తాడా? వేచి చూడాల్సిందే.